భారతీయ సినీ పరిశ్రమలో విలన్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు. 74 ఏళ్ల వయసులో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ప్రదీప్ రావత్ ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు, హిందీ, తమిళ సినీ పరిశ్రమల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించిన ప్రదీప్ రావత్ 1985లో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. సినిమాల్లోకి రాకముందు పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించారు. ముఖ్యంగా బియర్ చోప్రా రూపొందించిన ప్రముఖ టీవీ సీరియల్ 'మహాభారత్'లో అశ్వత్థామ పాత్ర పోషించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించారు. తర్వాత బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ నటించిన 'లాగన్' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం భయంకరమైన విలన్ పాత్రలకే పరిమితం కాకుండా 'ఓయ్ పోలరంగడు', 'నేను శైలజ', 'సరైనోడు', 'వాల్తేరు వీరయ్య' వంటి చిత్రాల్లో తన కామెడీ టైమింగ్‌తో కూడా ప్రేక్షకులను అలరించారు. విలనిజం, హాస్యం రెండింటినీ సమానంగా పండించగల అరుదైన నటుడిగా గుర్తింపు పొందారు. ప్రదీప్ రావత్ సినీ జీవితం గురించి చాలామందికి తెలిసినా ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం పెద్దగా వెలుగులోకి రాలేదు. ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆయన వెల్లడించిన ప్రకారం తన భార్య కళ్యాణి తెలుగు కుటుంబానికి చెందినవారు. దీంతో ప్రదీప్ రావత్ తెలుగింటి అమ్మాయిని వివాహం చేసుకున్న నటుడిగా కూడా గుర్తింపు పొందారు. సినీ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్నప్పటికీ ఆయన కుటుంబం ఎప్పుడూ లో ప్రొఫైల్‌ని కొనసాగించింది. అందువల్ల ఆయన భార్య, పిల్లలు చాలా అరుదుగా మాత్రమే ప్రజల ముందుకు వచ్చేవారు. ప్రదీప్ రావత్, కళ్యాణి దంపతులకు విక్రమ్ రావత్, సింగ్ రావత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సినిమాల్లో క్రూరమైన విలన్‌గా కనిపించే ప్రదీప్ రావత్ నిజ జీవితంలో మాత్రం ఎంతో ప్రశాంత స్వభావం కలిగిన వ్యక్తి అని ఆయన భార్య గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకుంటున్నాయి. ఆయన చాలా సున్నితమైన మనసు కలిగిన వ్యక్తి అని, కుటుంబంతో గడపడం ఎంతో ఇష్టపడేవారని కళ్యాణి ఒక సందర్భంలో వెల్లడించారు. దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించిన ప్రదీప్ రావత్ మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తున్నారు.